అందరికీ నమస్కారం. వెల్కమ్ టు భారతి టీవీ. దేవరకు హైకోర్టు షాక్ ఇచ్చింది. ఈ విషయం మీద మనతో మాట్లాడటానికి దుర్గాప్రసాద్ మాస్టర్ గారు ఉన్నారు. మాస్టర్ గారితో మాట్లాడదాం. మాస్టర్ గారు, 27వ రాధాకృష్ణ గారు, నమస్కారం. దుర్గాప్రసాద్ గారు ఎలా ఉన్నారు సార్? సంతోషంగా ఉండదు. నమస్కారం సార్. దేవర సినిమా అంటే ఎన్టీఆర్ ఫ్యాన్స్ 27వ తారీఖు కోసం అంటే ఎప్పుడు 27 వస్తా అని చెప్పి అందరూ వెయిట్ చేస్తున్నారు. ఎందుకంటే రేపటి నుంచే 6 షోస్ కి సంబంధించి కూడా అందరూ మాట్లాడుకుంటున్న పరిస్థితి. యుఎస్ లో హడావుడి మొదలైపోయింది. ఏంటి సార్ దేవర సినిమా ఎక్స్పెక్టేషన్స్ మీరు ఏం చెప్తారు? ఫస్ట్ ఇది కొరటాల శివ, మన ఆయన గురించి ఆయన చాలా మంచి సినిమాలు తీశారు. సూపర్ హిట్ డూపర్ హిట్స్ అనమాట అండి. జూనియర్ ఎన్టీఆర్ ఈయన సినిమా కూడా మనకి ఈ సినిమా తర్వాత జనతా గ్యారేజ్, కొరటాల శివ ఇద్దరు తీశారు సార్. అప్పుడు సంచలనం సృష్టించారు. అవును. ఇప్పుడు త్రిబుల్ తర్వాత జూనియర్ ఎన్టీఆర్ ఏ సినిమా లేదు. ప్రజలందరూ అలా చూస్తున్నారు అనమాట. ఎప్పుడు వస్తారా జూనియర్ ఎన్టీఆర్ సినిమా, ఎప్పుడు వస్తుందా ఎప్పుడు. మరి ఆ ట్రైలర్ చూస్తే అత్యంత అద్భుతంగా ఉందండి. పాటలు కానీ, ఆ టేకింగ్ కానీ, ఏదో సస్పెన్స్ ఉంది. ఇవన్నీ కూడా ప్రజలందరూ కూడా ఎదురు చూస్తున్నమాట. ఇవాళ వచ్చేస్తే బాగుంటది, ఇవాళ 27th అవుతే ఎంత బాగుంటది అలా అనిపిస్తున్నమాట ఆ అభిమానులకి. కాకపోతే ఏంటంటే వీళ్ళు అంతకుముందు జగన్మోహన్ రెడ్డి గారు సినిమా టికెట్లకి 5 రూపాయలు, 10 రూపాయలు, 15 రూపాయలు పెట్టారు. పవన్ కళ్యాణ్ సినిమాకి, మరి వకీల్ సాబ్ సినిమాకి. అవునండి. ఏమైందంటే మన ఎక్కడన్నా టాయిలెట్ కంటే 5 రూపాయలు అవుతుందండి. ఇది టాయిలెట్కి వెళ్ళి వస్తే బయటికి 5 రూపాయలు తీసుకుంటారు. అటువంటిది ఆ సినిమా గురించి ఆంధ్రప్రదేశ్ లో ఆయన పెట్టిన 5, 10, 15 రూపాయల గురించి కేవలం పవన్ కళ్యాణ్ కోసమే టికెట్ రేట్లను తగ్గించాడు. అప్పుడు జోక్స్ ఏంటంటే రాధాకృష్ణ గారు, తెలంగాణలో అయితే టాయిలెట్కి 5 రూపాయలు, మా ఆంధ్రాలో అయితే 5 రూపాయలు ఇస్తే సినిమా చూడొచ్చు, టాయిలెట్కి వెళ్ళొచ్చు అని చెప్పేసి జోక్స్ అనమాట ఇది. కానీ నిజంగా ఇది రేట్లు వాళ్ళకి భారీ బడ్జెట్లు ఉంటాయండి, బాగా ఖర్చు పెడతారు. రోజు అంటే 100 కోట్లు దాటిన ప్రతి ఒక్కడు కూడా టికెట్ రేట్లు పెంచుకోవడానికి అవకాశం ఉంది. అంటే చట్టం ప్రకారం దాంట్లో ఏంటంటే 10 days అని ఉంది. కాబట్టి వీళ్ళు గవర్నమెంట్ కి రిక్వెస్ట్ చేసి ఉంటున్నారు కొద్దిగా ఇంకెక్కువ ఖర్చు పెట్టి. అంటే గత ప్రభుత్వం హయాంలో తెలుగు సినిమాలకి సంబంధించి టికెట్ రేట్లు వాళ్ళు కష్టపడ్డారు. పవన్ కళ్యాణ్ అక్కడ ఉన్నాడు డిప్యూటీ సీఎం హోదాలో. అంటే ఎవరైతే వీళ్ళు పెట్టిన దానికి ఎంతో కొంత వాళ్ళకి లాభాలు రావాలనేది కూడా దాంట్లోనే వీళ్ళు కొంచెం 14 రోజులు చేసుకోండిలే అని చెప్పినట్టున్నారు. బట్ దానికి కూడా పిటిషన్ వేసారండి. అంటే పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ వేస్తే అంటే వాళ్ళ దేశం అంటే మీకు కావాలంటే 10 days లోపు వచ్చేస్తుంది అమౌంట్. ఎందుకంటే అంత పేరు ఉంది కదా కొరటాల శివ గారు కానీ, లేదంటే జూనియర్ ఎన్టీఆర్ అంత పేరు ఉంది. 10 days సరిపోతుంది. ఆ తర్వాత మీరు రేట్ తగ్గించాల్సిందే. అంటే అందరికి ఇంత రేటుతో కొద్దిగా ఎక్కువ పెంచిన రేటుతో చూడాలంటే కొద్దిగా కష్టం అవుతుంది. అంటే వాళ్ళు సినిమా రేట్లు రాధాకృష్ణ చాలా ఈజీ అని తక్కువ కొనుక్కోవచ్చు. ట్రాన్స్పోర్ట్ ఎక్కువైపోతుంది. లోపల ఫ్యామిలీతో వెళ్ళి చూడాలంటే 4-5 వెళ్ళి చూడాలంటే కొంచెం ఇబ్బంది అండి. ఇప్పుడు 350, 250 అనుకోండి. దగ్గర తీసుకుంటే 1000 రూపాయలు ట్రావెలింగ్ అటు ఇటు చేసి ఒక 2-3 అవుతుందండి. ఇప్పుడు థియేటర్కి వెళ్ళిన తర్వాత మల్టీప్లెక్స్ థియేటర్ లో వాళ్ళకున్న ఖర్చులు బట్టి డ్రింక్ ఉంటుందండి 500 రూపీస్, 300 రూపీస్. పెద్ద పాప్కార్న్ అనుకోండి అదో 500 రూపీస్. అది కొంటే గానీ మరి పిల్లలు ఒప్పుకోరు. ఎందుకంటే వాళ్ళు చూస్తుంటారు, మిగతా వాళ్ళందరినీ చూస్తుంటారు. ఈ తల్లిదండ్రులకు మనసు ఒప్పుకోదు. మిగతా పిల్లలందరూ కొనుక్కున్నప్పుడు మా డాడీ నాకు కొనట్లేదు, నాకు చిన్న అలా ఏం కొనట్లేదు, చిన్న ప్యాకెట్ కొంటున్నారు ఇలా అనుకుంటారని చెప్పి మీకు ఏ కాకుండా కొనుక్కోమంటారు. మరి మధ్య తరగతి వాడికి అది కుదరదు కదా. అలాగా సుమారు వాళ్ళ బడ్జెట్ ఒక ఫ్యామిలీతో 3 పిల్లలు వీళ్ళు వెళ్ళాలంటే మొత్తం 3000 అవుతుంది. లోపల కావాల్సిన యాక్చువల్గా టికెట్ రేట్ తక్కువే. అయితే వీళ్ళు ఈ పిల్లి వేయడం ఉద్దేశం ఏంటంటే మధ్య తరగతి అన్న ఉద్దేశం ఉంచి వాళ్ళకు కూడా సినిమా చూడాలని ఉంటది. కానీ డబ్బులు పెట్టుకోలేరు కాబట్టి 10 days కాదు, 10 days లో అంటే 14 రోజులు కాదు 10 రోజుల్లోనే 10 రోజుల వరకే మీరు టికెట్ పెంచుకోండి. 11వ రోజు నుంచి మాకు వదిలిపెట్టండి. మామూలు రేట్లు వదిలిపెట్టండి, మామూలు రేట్లు. అది సూపర్ హిట్ అవుతుందని సినిమా అందరికి తెలుసండి. ఎందుకంటే కథ కూడా బాగుంది. అది అన్అఫిషియల్ గా తెలిసిన వాళ్ళందరూ చెప్పారు. ఇంకోటి కూడా దీంట్లో ఉంది. అంటే తెలివిగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 14 రోజులు ఇచ్చింది, లేదు 10 రోజులు చేసుకోవాలనుకుంటే మళ్ళీ దీన్ని కూడా కాంట్రవర్సీ తీసుకెళ్లేవాళ్ళు. అంటే ఎన్టీఆర్ సినిమా అక్కడ చంద్రబాబు నాయుడు పోయినసారి సపోర్ట్ చేయలేదు కాబట్టి ఇలా. బట్ తెలుగుదేశం ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం అందరితో మంచిగా అంటే 14 రోజులు చేసుకోండి అని చెప్పినా గానీ బట్ కోర్టు తీర్పిచ్చింది కదా. కూటమి ప్రభుత్వానికి అబ్జెక్షన్ లేదు. అవును, అక్కడ ప్రజలు కూడా అబ్జెక్షన్ లేదు. కాకపోతే మధ్యతరగతి వాళ్ళని దృష్టిలో పెట్టుకుని 10 days అయిపోతుంది రాధాకృష్ణ గారు. కోర్టు మరీ ఎంతంటే ఎప్పుడు కూడా పిటిషనర్ హెల్ప్ చేస్తుంది, అటు నిర్మాతల్ని సాటిస్ఫై చేసింది. మరీ 10 days కాకుండా 7 days అన్నారు అనుకోండి ఇబ్బంది అవుతుంది.
అంటే చట్టంలో మాత్రం 10 days అని ఉంది. ఓకే, వాళ్ళు ఇచ్చిన జీవో ఏదైతే ఉందో ప్రీవియస్ జీవో ఇచ్చారు, దాంట్లో 10 days ఉంది కాబట్టి అదే ఫాలో అవ్వని చెప్పేసి దాన్ని మళ్ళీ దాన్ని ఏం చేశారు, విచారణ వాయిదా వేశారు. విచారణ వాయిదా వేసే లోపల ఇప్పుడు వారం రోజులు ఇచ్చారు విచారణ, ఇప్పుడైతే రేపు నుంచే స్టార్ట్ అయిపోతున్నాయి షోస్. అవును, దానివల్ల తర్వాత మళ్ళీ ఒకసారి వాళ్ళు విచారణ ఏదైతే వాయిదా వేశారో ఆ రోజు 14 రోజుల 10 రోజులు అనేది చెప్పే ప్రయత్నం చేస్తారు అనుకుంటా. ఇంకా సినిమా పాటలు కూడా చాలా బాగున్నాయని చెప్తున్నారు జనాలు అందరూ కూడా. అంటే నేను అడిగిన వాళ్ళందరూ అంటే జూనియర్ ఎన్టీఆర్ అభిమానులే కాకుండా మా వాళ్ళు అందరూ కూడా చూసిన వాళ్ళు ట్రైలర్ బాగుంది, సినిమా చూడాలనిపిస్తుంది, లేదంటే కొద్దిగా నావెల్ గా ఉంది, వెరైటీగా ఉంది, పాటలు బాగున్నాయి, అవును, ఫోటోగ్రఫీ బాగుంది, పాటలు కూడా చాలా బాగున్నాయి అని చెప్పేసి, మ్యూజిక్ బాగుంది, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ బాగుంది, ఇలాగా కామన్ పీపుల్ కూడా చెప్పుకున్నారు వాళ్ళు తెలిసి డెఫినెట్లీ గా. ఎందుకంటే సార్ ఫ్యాన్స్ చూస్తే మొన్న ఏంటి సార్ అది పూనకాలు అంటారు కదా, అంటే ప్రీ రిలీజ్ ఫంక్షన్ ఒకటి జరిగితే మొత్తం క్యాన్సిల్ అయిపోయింది ఆ రోజు. చాలా బాధపడ్డారు అసలు ఎంతమంది అంటే ఎన్టీఆర్ ఫ్యాన్స్ చాలా మంది ఇబ్బంది పడ్డారు. అంటే క్రౌడ్ చూస్తుంటే రికార్డులు బద్దలవుతాయి అని చెప్పి అనుకోవచ్చు సార్. అవును, రికార్డు బద్దలవుతాయి. ఎందుకంటే ఈ కొత్తగా మనం చూసాం, అంటే ఏంటంటే కొత్తగా కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత బ్లాక్ బస్టర్ సినిమా ఇది. అక్కడ ఆంధ్రప్రదేశ్ లో విపరీతమైన కలెక్షన్స్ ఉంటాయి. ఒక జూనియర్ ఎన్టీఆర్ అభిమానులే కాకుండా మొత్తం అందరూ మెగా ఫ్యాన్స్ గానీ, మొత్తం ప్రభాస్ అందరు ఫ్యాన్స్ కూడా జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ అండి. ఓకే, ఆయన ఇష్టపడతారు. అది జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఒక్కళ్ళే కాదండి, అందరికీ ఆయన ఒక అభిమాని. దట్టు మెగా ఫ్యాన్స్ మీకు జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ కూడా RRR లో కలిసిపోయారు. అలాగే ప్రభాస్ వీళ్ళందరూ కూడా సపోర్ట్ చేస్తున్నారు కాబట్టి తప్పకుండా మహేష్ బాబు ఫ్యాన్స్ వీళ్ళందరూ కూడా ఇప్పుడు ఏంటంటే ఇదివరకు ఉండేదండి ఫ్యాన్స్, ఇప్పుడు అందరూ కూడా సినిమా బాగుంటే చూడాలి, మనందరికి సపోర్ట్ చేయాలి, అదంతా కూడా జగన్మోహన్ రెడ్డి గారి యొక్క ధర్మం అనమాట. ఓకే, ఒకసారి సార్ మన ఫిల్మ్ రిపోర్టర్ వెంకట్ ఒకసారి అడుగుదాం సార్, ఏంటి దీనికి సంబంధించి ఏంటి అనేది కూడా, ఏంటి ఈ రేట్లు ఎలా ఉన్నాయి అంటే బయట టాక్, ఎందుకంటే ప్రీమియర్ షో మొదలవుతుంది, ఒకసారి మాట్లాడదాం సార్. దుర్గాప్రసాద్ గారు, మన ఫిల్మ్ రిపోర్టర్ వెంకట్ తో ఒకసారి మాట్లాడదాం. ఏంటి పరిస్థితి అది? వెంకట్, ఏంటి పరిస్థితి అంటే 27వ తారీఖు దేవర్ రిలీజ్ కాబోతుంది, దానికి సంబంధించి హైకోర్టుకి దేవరికి షాక్ ఇచ్చిందంటూ వార్తలు వస్తున్నాయి, ఏం చెప్తారు దీని గురించి? ఆర్కే గారు, నిజమే, ప్రస్తుతానికైతే సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా దేవర ట్రెండ్ నడుస్తుంది. జూనియర్ ఎన్టీఆర్ కోటాల శివ డైరెక్షన్ లో దేవర అనే సినిమా రూపొందింది. ఈ సినిమా సెప్టెంబర్ 20న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానున్నట్టు తెలుస్తుంది మనకి. దేవర అదనపు షోలు టికెట్ ధరల పెంపుకు 2 తెలుగు రాష్ట్ర ప్రభుత్వాలు అనుమతి కూడా ఇచ్చాయి ఆల్రెడీ. సినిమా చూసేందుకు ఫ్యాన్స్ ఎఫెక్ట్ గా ఎదురు చూసినట్టు తెలుస్తుంది. తాజాగా మనకి ఒకటి సినిమా టికెట్ ధరలపై ఏపీ హైకోర్టులో పిల్ దాఖలైనట్టు తెలుస్తుంది. సినిమా టికెట్ ధరల పెంపుపై ఏపీ హైకోర్టులో తాజాగా పిల్ ఒకటైతే దాఖలైంది. టికెట్ ధరలను 14 రోజులు పెంచుకునేందుకు ప్రభుత్వం ఇచ్చిన ఆదేశాలను సవాల్ చేస్తూ పిల్ చేశారు. 10 రోజులకు మాత్రం అనుమతి ఉండగా 14 రోజులు ధరలు ఆదేశాలు ఇవ్వడం సవాల్ చేస్తూ పిల్ ఒకటి దాఖలైంది. దీనిపై హైకోర్టు విచారణ చేపట్టినట్టు తెలుస్తుంది మనకి. అలాగే మన తొలి రోజు అర్ధరాత్రి 12 గంటల నుంచి షోతో పాటు 6 ఆటలకు గ్రీన్ సిగ్నల్ కూడా ఇచ్చినట్టు తెలుస్తుంది ప్రభుత్వం. సెప్టెంబర్ 28 నుంచి 5 ఆటలకు పర్మిషన్ కూడా ఇచ్చినట్టు తెలుస్తుంది. అలాగే సింగిల్ స్క్రీన్ లో మనకి జిఎస్ తో కలిపి ఇప్పుడు ఉన్న రేటు కంటే 110 రూపాయలు పెంచుకునేటట్టు పర్మిషన్ ఇచ్చాయి. అలాగే లోవర్ క్లాస్ కి 60 రూపాయలు, మల్టీప్లెక్స్ లో 135 రూపాయల వరకు పెంచుకునేటట్టు మనకి గవర్నమెంట్ ఆదేశాలు ఇచ్చినట్టు కూడా తెలుస్తుంది. ఇది మాత్రం కొంచెం విచారణ ఒక 2 వారాలు పట్టేటట్టు ఉంది. ఈ లోపు సినిమా కూడా రిలీజ్ అయ్యింది. ఓకే, అంటే ఎలా ఉంది అంటే ప్రీ రిలీజ్ ఫంక్షన్ ఏదైతే ఉందో క్యాన్సిల్ అయిన పరిస్థితి, దాంతో పాటు క్యాన్సిల్ అయిన తర్వాత ఫ్యాన్స్ అంతా ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు. నిజంగా అంటే 10 days ఇచ్చినా కానీ దుమ్ము రేపే అవకాశం ఉందంటారా? సినిమా మీద అయితే మాక్సిమం పాజిటివ్ టాకే ఉంది. ఫ్యాక్స్ సెక్టర్లు కూడా ఎన్టీఆర్ ఫ్యాన్స్ కూడా చాలా ఎగ్జైటెడ్ తో ఉన్నారు. ఎందుకంటే మొన్న ఈవెంట్ కూడా నవటేల్లో హైటెక్ తో జరగాల్సిన ఈవెంట్ కూడా క్యాన్సిల్ అయింది. కొంచెం ఫ్యాన్స్ మొత్తం ఉన్నారు. అలాగే ఎన్టీఆర్ కూడా ట్వీట్ చేశాడు, ఫ్యాన్స్ కంటే నేనే ఎక్కువ బాధపడుతున్నాను ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్ క్యాన్సిల్ అవ్వడం వల్ల అని చెప్పి ఎన్టీఆర్ ఒక ట్వీట్ కూడా పెట్టడం జరిగింది మనకి. ఓకే వెంకట్, ఫోన్ లైన్ లోకి వచ్చి మీ యొక్క సమాచారం తెలియజేశారు. థ్యాంక్ యూ సో మచ్. నిజంగా చూస్తే మాస్టరు, అంటే హైకోర్టు ఏదైతే తీర్పిచ్చిందో 10 రోజులు సేపు కట్టి కొడితే 5 రోజుల్లో మొత్తం 7 days లోపు వచ్చేస్తుంది. 7 రోజులు సరిపోతాయి. అంటే మిగతా వాళ్ళకి 10 రోజులు, ఎన్టీఆర్ కి 5 రోజులు అంటారా? సరిపోతుంది. ఓకే, నిజంగా చూద్దాం సార్. అంటే ఏదైతే వీళ్ళు పాన్ ఇండియా సినిమాకి వస్తుంది, ఇతర భాషల్లో కూడా రిలీజ్ కాబోతుంది కాబట్టి డెఫినెట్లీ దేవర సూపర్ హిట్ అవ్వాలని కోరుకుందాం. నిజంగా ఏదైతే దేవర సినిమాకి సంబంధించి ట్రెండ్ కొనసాగుతుంది, దీనికి సంబంధించి జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఎప్పుడెప్పుడు అని ఎదురు చూస్తున్నారు. ఒకవేళ
దీనికి సంబంధించి హైకోర్టు దేవరకి షాక్ ఇచ్చిన, అంటే 14 రోజులే కాదు 10 రోజులే మీరు టికెట్లు పెంచుకోవాలని చెప్పినా కానీ ఈ అంత కూడా సమయం పట్టేటలేదు, 5 రోజుల్లోనే రికార్డ్ బ్రేక్స్ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. చూద్దాం ఏ విధంగా దేవర్ని ఎన్టీఆర్ ఫ్యాన్స్ ముందుకు తీసుకెళ్తారు, ఎలాంటి ఏదైతే రికార్డ్స్ పాన్ ఇండియా లెవెల్లో ఉన్నటువంటి రికార్డ్స్ బ్రేక్ అవ్వాలంటే ఎంత రావాలి ఏంటి అనేది, దేవర ఏ విధంగా ఈ కలెక్షన్లను కొల్లగొట్టడానికి రెడీ అవుతున్నాడు అనేది కూడా మనకి ఎంత కొల్లగొడతాడు అనేది తెలియాలంటే మనం కొన్ని రోజులు వెయిట్ చేయాల్సిందే.